మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక స్టార్టప్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక డిజిటల్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఏదైనా మనం ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆ మాటనే మీతో మనవి చేసుకుంటూ, విశేషమైనటువంటి రీతిలో అన్ని దేశాల వారితోటి ఒక సత్సంబంధాలని పెంచుకుంటూ పెట్టుబడిని ఆహ్వానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన భారత ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేస్తున్నటువంటి గౌరవనీయ మోదీ గారికి స్వాగతం అంటూ వేదిక విచ్చేశారు మన లోకేష్ సారు, అలాగే చంద్రశేఖర్ సారు, మంత్రివర్యులు అందరూ విచ్చేస్తున్నారు. సాదరంగా స్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనం తాలూకు జెండాలు ఊపుతూ చక్కగా ఒకసారి స్వాగతం చెప్పండి. మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ విచ్చేశారు. పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ, ఈ మహనీయ మూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. వారి రావడంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనం ఇంతకుముందు మీకు మనవి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా, విపులంగా, చక్కగా, సంక్షిప్తంగా, హాయిగా వెళుతుంది. ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనం, ఆలోచన, ఇవి రెండే కళ్ళు. జనహితం, ప్రజామతం, ఆయన నమ్మిన దేవుడి రూపం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు. కాబట్టి నిజమైన నేతగా ఉంటాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు.